రెడిక వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ సూచనపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్పందించారు. మావిగన్ పేరు మలయాళం మూవీ టైటిల్లా ఉందని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనపడటం లేదని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని అన్నారు. అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించిన తర్వాత కూడా మావిగన్ అని మాట్లాడటం సరికాదని అన్నారు. ఇంకా ఎప్పుడు అధికారంలోకి వస్తారో ఏంటో తెలియదు. అదేదో మలయాళ పేరు లాగా మూవీ లాగా అలా పేరు మావిగాన్ని ఏంటో అలా ఆలోచన ఏంటో, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయో దీనికి సలహాలు ఇచ్చి కూడా ఎవడో ఇదేదో మలయాళం తమిళ పేరు పెట్టినట్టుంది మావిగాన్ని. కాబట్టి ఎన్ని సాధ్యమయ్యే విషయాలు. ఇంక మావిగాన్ని అంటే మేము చట్టసభలో రేపు రాష్ట్రపతిని ఎందుకు కలుస్తున్నాం? ఆవిడ రాజ్యాంగం ఆమోద ముద్ర వేశారు, గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు, రాష్ట్రపతి ఆమోదం వచ్చాక అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్ర రాష్ట్రానికని. అందుకని రేపు రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్తున్నాం. దేశంలో అత్యున్నత చట్టసభలు తీర్మానం చేసాయి, ఆమోదించాయి. ఇంకా మావిగాను మూవిగాను కథలెక్కు కేదలెక్కు ఎన్ని ఎక్కడ అవుతాయి? మావిగాన్ అంటే పిచ్చివాడు అని వచ్చిందా? అయ్యో నాకు తెలియదు. కాబట్టి అంటే మావిగాన్ వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి అంతే. రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడుతుంది. రాజధానిలో పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున, రాజధాని అభివృద్ధికి, పోలవరం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తా ఉంది. అనేక రోడ్లు, హైవేస్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఏం కావాల్సిన వేళ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇంకా ఎప్పుడు అధికారంలోకి వస్తారో ఏంటో తెలియదు. అదేదో మలయాళ పేరు లాగా మూవీ లాగా అలా పేరు మావిగాన్ని ఏంటో అలా ఆలోచన ఏంటో, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయో దీనికి సలహాలు ఇచ్చి కూడా ఎవడో ఇదేదో మలయాళం తమిళ పేరు పెట్టినట్టుంది మావిగాన్ని. కాబట్టి ఎన్ని సాధ్యమయ్యే విషయాలు. ఇంక మావిగాన్ని అంటే మేము చట్టసభలో రేపు రాష్ట్రపతిని ఎందుకు కలుస్తున్నాం? ఆవిడ రాజ్యాంగం ఆమోద ముద్ర వేశారు, గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు, రాష్ట్రపతి ఆమోదం వచ్చాక అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్ర రాష్ట్రానికని. అందుకని రేపు రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్తున్నాం. దేశంలో అత్యున్నత చట్టసభలు తీర్మానం చేసాయి, ఆమోదించాయి. ఇంకా మావిగాను మూవిగాను కథలెక్కు కేదలెక్కు ఎన్ని ఎక్కడ అవుతాయి? మావిగాన్ అంటే పిచ్చివాడు అని వచ్చిందా? అయ్యో నాకు తెలియదు. కాబట్టి అంటే మావిగాన్ వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి అంతే. రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడుతుంది. రాజధానిలో పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున, రాజధాని అభివృద్ధికి, పోలవరం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తా ఉంది. అనేక రోడ్లు, హైవేస్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఏం కావాల్సిన వేళ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది.